ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి తెలుసుకుందాం. సింధూర్ అనే పేరు పెట్టడానికి గల కారణం ఉగ్రవాదులు పహల్గామ్లో చాలామంది మహిళల సింధూరాన్ని వారి ముందే తుడిచివేశారు. కానీ మొన్న రాత్రి భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పీఓకేలోకి ప్రవేశించి వారి భవిష్యత్ తరాలకి భారతదేశం అంటే ఏంటో చూపించారు. భారత దళాలు మొత్తం 9 టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకున్నాయి. అందులో బహవల్పూర్లోని జైష్ ఏ మొహమ్మద్ యొక్క ప్రధాన కార్యాలయం మార్కాజ్ సుభాన్ అల్లాహ్ కూడా ఉంది. మురిద్కేలో లష్కర్ ఏ తోయిబా యొక్క ప్రధాన కేంద్రం మార్కాజ్ తాయిబా కూడా ఉంది. 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులకు కారణమైన అజ్మల్ కసబ్ మరియు డేవిడ్ హెడ్లీ వంటి ఉగ్రవాదులు ఇక్కడ శిక్షణ పొందారు. కోట్లీ మరియు ముజఫరాబాద్ చుట్టుపక్కల వారి లాంచ్ ప్యాడ్లు మరియు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి నిల్వ సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయుధాల గురించి మాట్లాడితే భారత వైమానిక దళం యొక్క రాఫెల్ జెట్లు, స్కాల్ఫ్ క్రూయిజ్ మిసైల్స్, హామర్ ప్రెసిషన్ గైడెడ్ బాంబులు మరియు కామికేజ్ డ్రోన్లు కూడా ఉపయోగించారు. ఈ మొత్తం ఆపరేషన్ భారతదేశం భూభాగం నుండే నిర్వహించారు మరియు పాకిస్తాన్ యొక్క మిలిటరీ లేదా పౌర ప్రాంతాలను అస్సలు లక్ష్యంగా చేసుకోలేదు. అయితే ఈ రోజు యొక్క గొప్ప క్షణం ఏమిటంటే ఈ ఆపరేషన్ గురించి మీడియా సమావేశంను వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు మరియు కల్నల్ సోఫియా ఖురేషి గారు నిర్వహించారు. హిందూ ముస్లిం మహిళా అధికారులను ఎంపిక చేయడం, ఒకవైపు దేశంలోని మహిళలను భయభ్రాంతులకు గురి చేయాలనుకున్న ఉగ్రవాదులకు సమాధానంగా, మరియు మరోవైపు మతం పేరుతో భారతదేశాన్ని విభజించాలనుకునే వారికి సమాధానంగా నిలిచింది. ఫ్రెండ్స్, భారత ఆర్మీకి సపోర్ట్ చేస్తూ జై జవాన్ అని కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.